చాలా క్లుప్తంగా మీ ముందుకు తీసుకొస్తాను. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పారు, నేను ఇక్కడే ప్రార్థన చేసుకుంటాను, మీరు అద్దరికి వెళ్ళండి. శిష్యులు ఆ రాత్రిపూట దోణిలో బయలుదేరారు. వారికి పెద్ద గాలి ఎదురైంది, అలలు కొట్టుతున్నాయి. దోణి ముందుకు వెళ్ళడంలా శిష్యులు దోణిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక చనిపోతామనుకున్నారు. అది తెల్లవారే సమయం. యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటా ఆ పడవ వద్దకు వచ్చారు. స్తోత్రం చెప్పండి. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. పడవలో కాళ్ళు పెట్టి కూర్చొని లేక నిలబడి ప్రయాణం చేయడానికి అవకాశం లేని శిష్యులు, నేనే యేసుని, భూతాన్ని కాదు అని యేసు ప్రభు తను తాను బయలుపరుచుకుంటే పేతురు ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీవే అయితే సముద్రం మీద నడిచి వచ్చుటకు నాకు అవకాశం ఇవ్వు. దేవునికి స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పడవలో కూర్చోలేని వ్యక్తి, నిలబడలేని వ్యక్తి, పడవలో మునిగిపోతామనుకున్న వ్యక్తి యేసు ప్రభు మాట వినగానే అతనికి ఎంత విశ్వాసం వచ్చిందంటే సముద్రం మీద నడిచే అంత. దేవునికి స్తోత్ర. అలలపై నడిచే అంత. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు నమ్మితే, మొదటిది దేవుని చిత్తం చేయాలని ఆశపడితే, రెండవది దేవుని యందు నీకు అచంచలమైన విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, సృష్టిలో కూడా, సృష్టి పైన కూడా, ప్రకృతి పైన కూడా నువ్వు జయం పొందుతావు. దేవునికి స్తోత్ర. అలలు నిన్ను ముంచలేవు, సముద్రం నిన్ను ముంచలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో మోషే ప్రభు మీద అచంచలమైన నమ్మకం ఉంచుతాడు. ఇశ్రాయేలీయులు 10వ వచనంలో మోషే ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడకు చంపడానికి తీసుకొచ్చావని భయపడి మోషేకి ఎదురు తిరుగుతారు. కానీ మోషే ప్రభువును నమ్ముట చేత ఏమైంది? సముద్రాన్ని చీల్చి ఆరిన నేల ఏర్పాటు చేసి దేవుడు లక్షల మందిని అద్దరికి నడిపించాడు. దేవునికి స్తోత్ర. నువ్వు నమ్మితే నీకోసం సముద్రం చీల్చొచ్చు. నువ్వు నమ్మితే సముద్రం పైనే, అలల పైనే నిన్ను అద్దరికి చేర్చొచ్చు. దేవునికి స్తోత్ర. ఈ రోజున మనం చూస్తున్నాం, వరదల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, కొండ చర్యలు విరిగిపడడం వల్ల అనేక రీతులుగా ప్రజలు హతమైపోతున్నారు. కానీ ప్రభు నామంలో చెప్తున్నాను, నీకు ప్రభు మీద నమ్మకం ఉంటే ప్రకృతి పైన, సృష్టి పైన దేవుడు అధికారం ఇస్తాడు. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఏ విధంగా, ఏ రీతిగా ప్రభు అద్భుతం చేస్తాడో తెలియదు. మహాదేవుడు నిన్ను అలల మధ్యలో కూడా అద్దరికి చేరుస్తాడు. దేవునికి స్తోత్ర. నీ జీవితం మధ్యలో ఆగిపోదు. దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం సంపూర్ణంగా జరిగే వరకు మనం ఆరాధిస్తున్న దేవుడు అద్దరికి చేరుస్తాడు. దేవునికి స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట, యేసు ప్రభువారు ఒక పరిసయ్యుని ఇంటిలోనికి వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని